క్లియర్గా ఒకటి ఏం చెప్పి డబ్బులు ఇచ్చిర్రు, ప్రభావం చేసిర్రు, భయపెట్టిచ్చిర్రు అట్లా ఎవ్వరు వేయలేదు, అట్లా ఎవ్వరు చేయలేదు. సరే డబ్బులు అయితే ఇచ్చిన మాట వాస్తవా? ఇచ్చిర్రు డబ్బులు, ఓకే ఎంత ఎంత మేర ఇచ్చారు? ఎంతో కొంత ఇచ్చారులేండి. ఇక పర్లేదు చెప్పండి, అన్ని పార్టీ వాళ్ళు ఇచ్చారు, దాంట్లో దాపరికం అందరూ ఇచ్చారు. అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది కానీ అయిపోయింది, అందరు ఇచ్చారు, అందరిది తీసుకున్నాము. ఎలక్షన్ అయిపోయింది, ఇప్పుడు ఏం చెప్పుకోనికి వాళ్ళే చెప్తారు 2,500 ఇచ్చిరని. ఇచ్చిర్రు. మీకు 2,500 ముట్టినాయి. చీర చీర వచ్చిందా? చీర ఇవ్వలేదు. చీర మీకు ఎందుకు రాలేదు మరి? ఇవ్వలేదు, అడిగినా కానీ ఇవ్వలేదు. మిక్సీ కూడా ఇచ్చిర్రు, కుక్కర్లు ఇచ్చారు. అవన్నీ ఏమి ఇవ్వలేదు. మేము చీరలే ఇస్తున్నారని తెలిసింది, మేము అడిగినాము, వాళ్ళు ఇవ్వలేరు, బూత్ వాళ్ళు ఇవ్వలేరు. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? నేను 10 సంవత్సరాల నుంచి ఉంటాను. ఇది అంటే రెండో ఓట? ఇది మూడు, మూడు, రెండోది. ఓకే రెండోది. ఎట్లా అనిపించింది నేను ఎలక్షన్? ప్రెజర్ చేశారా ఎవరన్నా బలవంతం పెట్టారా? లేదు బలవంతం ఏం పెట్టలేదు. మా ఇంట్లో ప్రస్తుతానికి అయితే నాకు ఒక్కనికే ఉంది, నేను ఒక్కరిని చేసిన. ఒక్కరికే ఉందా? జనరల్గా ప్రభావం ఉంది, పోలీసులు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, అంత కొంచెం బలవంత పెట్టిరు, ప్రెజర్ చేసిరు పార్టీ వాళ్ళు అనే చర్చ బయట నడుస్తుంది, ఆరోపణలు వస్తాయి. ఏమో అన్న, మరి మమ్మల్ని అయితే ఎవరేమి ఇబ్బంది పెట్టలేదు. మేము పోయినాము, ఓటు వేసినాము, వచ్చేసినాము. మీకు అందిందా ఏంటిది పైసలు? అందినాయి ఏమో మరి, నా వరకు అయితే రాలేదు. గ్రౌండ్ రియాలిటీ జనరల్ నా వరకు అయితే రాలేదు అన్న. ఎవరు కూడా? రాలేదు. ఏ పార్టీ వాళ్ళు? ఏ పార్టీ వాళ్ళు రాలేదు. బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ రాలే ఎవరు రాలేదు. మీ చుట్టుపక్కల ఒకరికన్నా వచ్చినాయి? ఏమో మరి, నేనైతే అడగలేదు. మీరు అడిగిరా అంటే మీ చుట్టుపక్కల ఒకరికన్నా వచ్చినా? మీకు వచ్చిండొచ్చు, కానీ నేనైతే నాకైతే